గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జొన్న రొట్టెలు చేయడం కష్టమని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. జొన్న రొట్టెలు మెత్తగా రావాలంటే పిండి కలపడంలోనే అసలు సీక్రెట్ ఉంది. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే జొన్న రొట్టెలు చాలా మెత్తగా ఉంటాయి. మీరు మొదటిసారి చేసినా కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా జొన్న రొట్టెలని చేయొచ్చు. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక గిన్నెలో జొన్న పిండిని జల్లించి పెట్టాలి. అందులో కొంచెం గోధుమ పిండిని కలిపితే జొన్న రొట్టెలు చాలా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు బౌల్ పెట్టి వాటర్ని హీట్ చేయాలి. హీట్ చేసిన వాటర్ని కొద్దిగా పోస్తూ గరిటెతో కలపాలి. చల్లారిన తర్వాత బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి కలపడంలోనే రొట్టెలు పర్ఫెక్ట్గా ఉంటాయి. పిండిని గట్టిగా కూడా కలపకూడదు. పిండిని గట్టిగా ఉంటే రొట్టెలు పగులుతాయి. కాబట్టి పిండిని మెత్తగా కలపాలి. పిండి కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. ఇప్పుడు పిండిని ఇలా కలుపుకుంటే చాలు, మరీ పలుచగా కూడా ఉండొద్దు. నేను ఈ వీడియోలో చూపినట్టు ఇలా ముద్ద అయితే సరిపోతుంది. చిన్న ఉండ తీసుకొని చేతితో లేదా ప్లాస్టిక్ షీట్ మీద మెల్లగా ప్రెస్ చేయాలి. మేమైతే చేతితోనే పిండిని ప్రెస్ చేస్తున్నాం. రొట్టె ఆకారంలో చేసుకోవాలి. ఇక్కడ చూడండి మీరే వీడియోలో కొంచెం పిండి చల్లుతూ చేతితో ఇలా ప్రెస్ చేసుకోవాలి. లేకుంటే కోలతో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. కానీ కోలతో చేస్తే జొన్న రొట్టెలు కాబట్టి పగులుతాయని ఇలా చేతితోనే చేసుకుంటే రొట్టెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చేస్తూ రొట్టె ఆకారంలో చేసుకోవాలి. వేడిగా ఉన్న పెనంపై జాగ్రత్తగా వేసి కొంచెం కాలిన తర్వాత చల్లని నీళ్ళతో చేతితో లేదా ఒక క్లాత్ పీస్తో పైభాగం రాయాలి. ఇలా చేస్తే ఈ చిన్న టిప్తో రొట్టె మెత్తగా ఉడికి ఈజీగా కూడా పొంగుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. తర్వాత తిప్పాలి రెండో వైపుకి కూడా బాగా కాలినాక ఇక్కడ ఇంకో టిప్ ఏంటి అంటే రొట్టె కాలినాక నేరుగా మంటపై ఉంచితే రొట్టె చక్కగా పొంగుతుంది. ఈ టిప్ కూడా మీరు పాటించండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి జొన్న రొట్టెలను మనం కాల్చేటప్పుడు గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చాలి. ఎందుకంటే జొన్న రొట్టెలు అనేది బాగా ఉడికితేనే టేస్ట్ అనేది ఉంటాయి. పిండి ఉండకుండా ఉండాలి కాబట్టి గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే జొన్న రొట్టెలు అనేది చాలా మంచిగా కాలి రుచిగా ఉంటాయి. ఇప్పుడు జొన్న రొట్టెలు అనేది రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. జొన్న రొట్టెలను తినడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. జొన్న రొట్టెలని ఎగ్ కర్రీలో తిన్నా, పప్పు కర్రీలో తిన్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.